స్వీట్స్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఇందులో భాగంగా చిరంజీవి ఇంటి దగ్గరకు చేరుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసిస్టెంట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు అందిస్తారు. ఓం ప్రకాష్ గారు. వైష్ణవి, విజయం తాలూకు ఆనందం, పరాజయం తాలూకు బాధ అనేది సినిమా వాళ్ళకి అర్థమైనట్టుగా వేరెవరికి అర్థం కాదనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఫ్రైడేను సినిమా వాళ్ళకి ఈ సక్సెస్ క్లాపులతో వాటిని ఎక్కువ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆ విజయోత్సాహంలో ఉన్నారు, ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆస్వాదిస్తున్నటువంటి విజయం అన్నది టోటల్ డిఫరెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందినటువంటి ఒక పొలిటీషియన్ గా ఆయన 21 స్థానాలకి 21 స్థానాలు గెలిచారు. 2 ఎంపీ స్థానాలుగా వాళ్ళ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి 100% స్ట్రైకింగ్ రేట్ తో ఆయన దూసుకుంటూ తన బలం అన్నది ఈ రోజున నిరూపించుకున్నారు. ఈ రోజు ఉదయమే మనం చూసాం, ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి తన భార్య లెజినోవాతోనూ అలాగే కొడుకు అఖిరానందన్తోనూ కలిసి వెళ్లి ఆయన్ని కలిసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు. అట్ ది సేమ్ టైం మోదీ గారు మన పవన్ కళ్యాణ్ గారికి శుభాశిస్సులు అందించారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాణంగా భావించేటువంటి వాళ్ళ అన్నయ్య చిరంజీవిని కలవడానికి డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ రాగానే కొద్దిసేపటి క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడికి వస్తున్న విషయం తెలిసి అప్పటికే జన సైనికులు అలాగే నగాభిమానులు కూడాను బాణసంచాలు కాల్చి చాలా పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొవాలని చెప్పి వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తుంటే ఇటు చిరంజీవికి అలాగే వదిన సురేఖకి, తల్లి అంజనాదేవికి, వీళ్ళ ముగ్గురికి కూడాను పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. వాళ్ళ ముగ్గురు కూడా ఆయన హత్తుకుని ఆయన నుదుటి మీద ముద్దు పెట్టారు. ఆ తరువాత వదిన వచ్చి దిష్టి తీశారు, కేక్ కట్ చేశారు. చిరంజీవి పూలమాలతో అంటే గులాబీల గజమాలతో పవన్ కళ్యాణ్ సత్కరించారు. మనం చూస్తున్నాం, కేక్ కట్ చేసిన తర్వాత పట్టుబట్టల్ని ఇటు భార్య లెజినోవాకి, పవన్ కళ్యాణ్ భార్య లెజినోవాకి అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ వాళ్ళ వదిన పట్టుబట్టలు అందించారు. ఈ మొత్తం చూస్తుంటే ఒక రకమైనటువంటి ఆ మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత చూసిన తర్వాత నాగబాబు గారు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ వీడియోలో ఆయన కళ్ళు తెరుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆయన నీటి పర్యంతం అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఎంత ప్రేమిస్తారో పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా అంతే ప్రేమిస్తుంటారు. తమ్ముడు మీద ఏగవాళ్ళనికుండా చూసుకునేటువంటి ఒక అన్నలాగా ఉంటారు ఆయన. అలాంటి ఆయన వాళ్ళిద్దరి కలయికను చూసి ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక మేనల్లుడు సాయిధరం తేజ్ అయితే పవన్ కళ్యాణ్కి ఏరాభిమాని. ఈ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పక్కన విజయం చేస్తూ కనిపిస్తుంటాడు మనకి సాయిధరం తేజ్. అంటే చిరంజీవి అంటే పవన్ కి ఎంత అభిమానమో పవన్ అంటే సాయిధరం తేజ్ కూడా అంతే మనం. ఎందుకంటే దాదాపుగా ఒక కొడుకు లాగానే పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ ట్వీట్ చేశాడు, అతను ఇండస్ట్రీలో నిలబడడానికి కృషి చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా ఆ మధ్య బ్రో అనే సినిమా వచ్చింది. అలాగే ఈ మొత్తం ఈ ఈవెంట్ లో అంటే ఈ సంబరాలలో రామ్ చరణ్, ఉపాసన అలాగే వరుణ్ తేజ్, అతని భార్య లావణ్య త్రిపాఠి వీళ్ళందరూ కూడాను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదంతా మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు.